చేస్తాను. నా రాజు సింహాసనం ఏంటి అంటే శిలువ. నా రాజు కిరీటం ఏంటంటే ముళ్ళ కిరీటం. నా రాజుకున్న ఐశ్వర్యం ఎంత అంటే నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షి గూళ్ళు ఉన్నాయి. ఈయన తలవాల్చుకోవడానికి స్థలం లేదు. నా రాజు యొక్క ఐశ్వర్యం అది. నా రాజు గౌరవం ఏంటంటే ఒకడేమో తిండిపోతంటాడు, ఒకడేమో త్రాగబోతున్నాడు, ఒకడేమో సమరేడు అన్నాడు, ఒకడేమో పిచ్చి పట్టినోడు అన్నాడు, మరొకటి వీడెవడకు పుట్టాడో తెలియదు. అది నా రాజు గౌరవం. ఇదే కదా నువ్వు చెప్పాలి. ఏంటి నీ రాజు సింహాసనం? శిలువ. ఏంటి నీ రాజు కిరీటం? ముళ్ళ కిరీటం. ఏంటి నీ రాజు ఐశ్వర్యం? నక్కలకు బొరియలు ఉంటాయి, ఆకాశ పక్షి గూళ్ళు ఉంటాయి, తలవంచడానికే స్థలం ఉండదు. మరి ఏంటి మీ రాజు గౌరవం? ఆయన తాగుబోతు, తిండిపోతు, సమరయుడు, పిచ్చోడు, ఎవడికి పుట్టాడో తెలియదు అన్న మాటలతో వచ్చిన అవమానమే నా రాజు గౌరవం చెప్పాలి. అప్పుడు రోమీయులు అంటారు, ఏమంటే యాత్రికుడిగా వచ్చి పట్టణమంతా చూసి అలా ప్రకటిస్తే ప్రజలంటారు, అవ్వ 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 ఎలాంటి ఎట్రా నీకు రాజు? మా నీరో చూస్తావా ఎంత పెద్ద సింహాసనం మీద కూర్చుంటాడు? మా నీరో చూసావా ఎంత మంచి కిరీటం పెట్టుకున్నాడు? మా రాజు ఐశ్వర్యం ఎంతో చెప్పమంటావా? మా నీరోకి మీరు ఇచ్చే గౌరవం ఎంతో? ఎలాంటోడు నీకు రాజు ఏంట్రా? ఆ రాజును మాకు పరిచయం చేయడం నోర్మే అంటారు అని అవమానపరుస్తారు. అయినా చెప్పాడు అనుకోండి, వింటున్నారా మీరంతా? చంపేస్తారు. అంటే యాత్రికుడికి వెళ్ళినా అతనికి వచ్చేది మరణం, అంతకుముందు అవమానమే వస్తుంది. ఏ దారిలో పోవాలి? యూదుడిగా పోయినా అవమానం మరణమే, క్రైస్తవుడిగా పోయినా అవమానం మరణమే, రోమీడిగా పోయినా అవమానం మరణమే, యాత్రికుడిగా పోయినా అవమానం మరణమే. ఇంకొకటే మిగిలిపోయింది, ఆయన సందేశకుడిగా వెళ్ళొచ్చు, మెసెంజర్గా వెళ్ళొచ్చు. ఏ రోమీలారా, నా దగ్గర సందేశం ఉంది, అది చెప్పడానికే వచ్చాను అని వెళ్ళొచ్చు. సరే, రోమీలకు చెప్పడానికి ఈయన గారి దగ్గర సందేశం ఏంటో చెప్పనా? ఇక్కడ ఉన్నారా లేదా మీరంతా? అర్థమవుతుందో వ్యర్థమవుతుందో? ఏం చెప్తాడు సందేశం? చెప్తాను చూడండి. రోమాపత్రిక 1:24 చదవండి. అతని మెసేజ్ లో ఫస్ట్ బుల్లెట్ పాయింట్ అది. రోమాపత్రిక 1:24 ఆయన చెప్పే సందేశంలో ఫస్ట్ బుల్లెట్ పాయింట్ అది. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. రోమీలారా వినండి, మీరు దేవుని స్వరూపాన్ని మార్చారు. దేవుడు అక్షయుడు, ఆయనకి మీరు ఏ రూపం ఇచ్చారు? క్షయమైపోయే రూపాలు ఇచ్చారు. మనిషి క్షయమైపోయేవాడు కాదా? 4 కాలు జంతువు క్షయమైపోయేది కాదా? ఎగిరే పక్షి అది క్షయమైపోయేది కాదా? ప్రాకే పురుగు అది క్షయమైపోయేది కాదా? దేవుడు అక్షయుడైతే ఆయన యొక్క స్వరూపాన్ని మీరు మనిషి రూపం ఇచ్చి దేవుడు అంటున్నారు. 4 కాల జంతువును చూసి దేవుడు అంటున్నారు, ఎగిరే పక్షిని చూసి దేవుడు అంటున్నారు, ప్రాకే పురుగును చూసి దేవుడు అంటున్నారు. అక్షయుడైన దేవుని స్వరూపాన్ని క్షయమైపోయే రూపాన్ని ఇచ్చి అవమానపరిచారు. అందుచేత దేవుడు ఆ హేతువు చేత మీ స్వరూపాన్ని దేవుడు మారుస్తున్నాడు. ఎట్లనంటే మిమ్మల్ని అపవిత్రతకు అప్పగించేస్తున్నాడు. God gave them over. దేవుడు అపవిత్రతకు అప్పగిస్తున్నాడు. ఎందుకనంటే అపవిత్రమైన జీవితం జీవించి ఇలాంటి పాడు బతుకుతున్నానేంటి అని నీ పాపములో నీకు వైరాగ్యమైన వచ్చి పశ్చాత్తాపం వచ్చి దేవుని తట్టు తిరుగుతారేమని దేవుడు మిమ్మల్ని అపవిత్రతకు అప్పగిస్తాడట. వినండి. కాబట్టి రోమీయులారా, రిపెంట్, మారు మనసు పొందండి అని అరవాలి. వింటున్నారా లేదా? ఇప్పుడు ఆయన మెసేజ్ లో సెకండ్ బుల్లెట్ పాయింట్ ఒకటి ఉంది, చదువుతాను చూడండి. 26 ఏమి రాస్తుంది? 26 అందువలన అంటే అపవిత్రతకు అప్పగించిన మీరు మారనందువలన దేవుడు తుచ్చమైన కోరికలకు వారిని అప్పగించెను. గాడ్ గేవ్ దెమ్ ఓవర్. వారి అపవిత్రతకు అప్పగించిన దేవుడు తుచ్చమైన కోరికలకు అప్పగించేస్తున్నాడు. మీ రోమా పట్టణంలో హోమోసెక్సువల్స్ ఎందుకున్నారు? మగవాడు మగవాడితో స్వాభావిక విరుద్ధమైన పాపం చేసిన వాళ్ళు ఎందుకున్నారు?
దేవుడు తుచ్చమైన కోరికలకు వదిలేశాడు. మీ రోమా పట్టణంలో సదమ పాపాలు అయిన ఆడది మరొక ఆడదానితో కాపురం ఎందుకు చేస్తుంది? మీ రోమా పట్టణ లెస్బియన్స్ ఎందుకున్నారు? దేవుడు తుచ్చమైన కోరికలకు అప్పగించాడు. రిపెంట్, మారు మనసు పొందండిరా. ఇది